Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. టైం ఇంకా రావట్లేదేంటి? వచ్చేస్తుంది మిస్ దివ్య, భార్గవ్, నీతో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకున్న డౌట్ నీ క్యూట్ గా పొసెసివ్నెస్ అని చెప్పి తీసి పక్కన పడేస్తావు. ఎంత వద్దంటున్నా లవ్ ఫుట్ బ్యాచ్ తోనే తిరుగుతావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాయల్టీ. ఐ బిట్ నీకు ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు అనుకుంటా. అందుకే బ్రేకింగ్ అప్ విత్ యూ. దివ్య, ఇంత చిన్నదానికి బ్రేకప్ ఎందుకు చెప్తున్నావు? అసలు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? భార్గవ్, నేను మంచిగా చెప్తున్నా, దేవుణ్ణి మొక్కుకో, వి షుడ్ నెవర్ క్రాస్ అవర్ పాత్స్ అని చెప్పి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మన ఇద్దరం ఎదురుపడినా నేనెలాగో నీ దగ్గరికి రాను. అండ్ ఫర్ గాడ్స్ సేక్ ప్లీజ్. ఆగు, నేను కూడా నీ వెనకేం పడను. థ్యాంక్స్. దివ్య, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ఫైనల్ యువర్ బ్యాక్. అసలు ఎన్ని ఇయర్స్ అయింది నిన్ను చూసి? అసలు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు. అయినా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? పోనీ ఇప్పుడు వెళ్ళిపోతా. నేను ఎప్పుడు ఎక్కడికి ఏ టైంకి రావాలో చెప్తే అప్పుడు వచ్చేస్తా, సరేనా? ఎంత టైం మారినా నీ టైమింగ్ మారలేదు. ఐ లవ్డ్ ఇట్. హే, వై ఆర్ యూ లుకింగ్ లైక్ దట్? ముందు విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటా? 3 years 2 months 5 days అయింది మనకు బ్రేకప్ అయ్యి. యాక్చువల్లీ మనం న్యూ ఇయర్ కదా బ్రేకప్ అయింది. సో 6 months ఏమో. అంటే నువ్వు మరీ ఇంత క్యాలిక్యులేటెడ్గా పనిచేస్తావని ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో నోటికి వచ్చింది చెప్పా. ఎనీవేస్ 3 years అయింది మనకు బ్రేకప్ అయ్యి. అలాంటిది నువ్వు సడన్గా కేఫీలో కనపడి హాయ్ చెప్దామని వస్తే ఏదో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లాగా విషయం ఏంటి అంటావా? సరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అసలే నేను వెతుక్కోవడానికి వెళ్ళాలి. కొత్త బాయ్ ఫ్రెండ్నా? కాదు, కొత్త పీజీని. నాకు హైదరాబాద్లోనే ప్రాజెక్ట్ పడింది. కొన్ని రోజులు ఇంక ఇక్కడే. అవునా? రే దివ్య హైదరాబాద్ వచ్చిందిరా. రే దివ్య హైదరాబాద్ వచ్చిందిరా. ఇప్పుడు నీ కుప్పిగంతుల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? చూసావా, మనం ఎంతలా విడిపోదాం అనుకున్నా డెస్టినీ మనల్ని ఎంత దగ్గర చేస్తుందో. అవును, నాకు మా ఆస్ట్రాలజర్ కూడా చెప్పాడు నాకు ఇంకా బ్యాడ్ డేస్ పోవడానికి కొంచెం టైం పడుతుందని. దివ్య, నా ఫీలింగ్స్ అంటే నీకు జోక్గా ఉందా? హే, నీకు ఫీలింగ్స్ కూడా ఉంటాయా? జోకే కదా ఇది. పాస్ట్ ఈజ్ పాస్ట్ దివ్య. జరిపోయింది ఏదో జరిపోయింది. నేను ఇప్పుడు ఆ భార్గవ్ కాదు. భార్గవ్ పార్ట్ 2, భార్గవ్ 2.0. నాకు సీక్వెల్ మీద నమ్మకం లేదు సార్. నాకుంది. పార్ట్ 1 పోయినా పార్ట్ 2లో ఏదో స్టఫ్ ఉందని చూస్తా. ఐ నో, లాస్ట్ టైం నేను చేసిన తప్పు వల్లే నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు. తప్పు కాదు, తప్పులు. అదే దివ్య, ఒకసారి ఆలోచించు. మనకు బ్రేకప్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు మూవ్ ఆన్ కాలేకపోయావు, నేను మూవ్ ఆన్ కాలేకపోయా. నేను మూవ్ ఆన్ కాలేకపోయాను నీకు చెప్పానా? నీ వల్ల నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ దొబ్బి కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటున్నా. ఒక విధంగా థ్యాంక్ యూ. చెప్పా కదా దివ్య, నేను మారిపోయానని. గివ్ మీ 1 chance. అరే, మనం ఇలా సడన్గా కలవడం, ఇదంతా యూనివర్స్ మళ్ళీ ఇంకొక 2nd chance ఇస్తుందేమో. నువ్వు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. ఈ పీజీలు ఎందుకు, నా ఫ్లాట్కి వచ్చే. వామ్మో, నీ మాటలకు ఫ్లాటే మళ్ళీ నీ ఫ్లాట్కి వస్తే మళ్ళీ అదే భాగవతం రిపీట్ అవుద్ది ఫర్ షూర్. ఈసారి అలా ఏం అవ్వదు దివ్య, ట్రస్ట్ మీ. అసలు అవ్వదు. ఎవ్రీవన్ డిజర్వ్స్ ఎ 2nd chance. ఈసారి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే వెంటనే వదిలేసి వెళ్ళిపో. సరే, కానీ నువ్వు ఒక్కడవే వెనిలా సెంట్ కొట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను నేను చెప్పాలి. అది కొలీగ్ని కలవడానికి వచ్చాను. ఇలా చూస్తుందంటే ఏయ్, ఇదే లుక్ నేను ఇస్తే డౌట్ అంటావు, బ్రేకప్ చెప్తావు. నేను కష్టపడి నీలా మారిపోతే నువ్వు నాలా మారిపోయావు ఏంటి? నమ్మకం ఉండాలి దివ్య. మా ఇంటి పేరు నమ్మకం తెలుసా?
నమ్మకం భార్గవ్. సరేలే, అయితే నాకు పీజీ రెంట్ సేవ్ అయినట్టే అనమాట. అంటే నువ్వు మళ్ళీ నాకు ఓకే చెప్పినట్టే అనమాట. దివ్య, ఈరోజు నుంచి మనం సీరియస్గా కపుల్ రీల్స్ చేద్దాం, వైరల్ అయిపోదాం. చాలా మంది ఇదే చేస్తున్నారు తెలుసా. ఆర్డర్ ప్లీజ్. 1 కోల్డ్ బ్రూ, అవకాడో టోస్ట్ అండ్ గ్రెనోలా బౌల్. మేడం మీకు? ఆర్డర్ నాకే. ఐ ఫీల్ షై. బ్రో త్వరగా తీసుకురా. ఓకే సార్. దివ్య నువ్వు కూడా త్వరగా తినేసే, మనం త్వరగా వెళ్ళిపోదాం. ఎందుకు ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? అంటే మనం త్వరగా ప్యాచప్ అయిపోయాం కదా, మళ్ళీ త్వరగా బ్రేకప్ అయిపోతుందేమోనని. అమ్మ బాగానే కవర్ చేసాం. సరే భయ్యా, తొందరగా తీసుకొనిరా. అలాగే మేడం. త్వరగా దివ్య తొందరగా ఏదైనా మాట్లాడు. నజర్ ఈజ్ రియల్. ఎలా ఉంది దివ్య మన ప్యాలెస్? యాస్టీజ్ ఉంది, అదే ఫ్లాట్ గా మళ్ళీ అలా అడుగుతావేంటి? నువ్వు లేని ఇన్ని రోజులు ఈ ఇల్లు ఎంత ఎంటీగా ఉండదు తెలుసా. కరెక్టేలే, 2 BHK లో ఒక్కడవే ఉంటున్నావు కదా, అందుకే అలా ఉంది. ఆ బెడ్రూమ్ రెంట్కి వేయాల్సింది. పంచులు అప్పుడే సరసం. ఆకలేస్తుంది దివ్య. ఏం ఆర్డర్ చేస్తున్నావు? నేనైతే స్ట్రిక్ట్లీ డైట్. నీకేం కావాలో చెప్పు. నువ్వు డైట్ ఫుడ్ ఏది? ఒకసారి పాస్ట్ ఆర్డర్స్ చూస్తా, ఏం డైట్ ఫాలో అవుతున్నావో తెలుస్తుంది. అయ్యో పర్లేదు దివ్య, పర్లేదు. 2 క్యాపచినో, షుగర్ లెస్ 1. చెప్పా కదా డైట్ అని. షుగర్లెస్ నాకే. మరి ఆ షుగర్ ఉన్నది ఎవరికో? అది మన ప్రకాష్ గాడిది. ప్రకాషా? ఇంకా వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు? వాడు ఇప్పుడు వాళ్ళ కాదు దివ్య, వాడు కూడా మారిపోయాడు. ప్రకాష్ 2.0. అయినా ఇరానీ కొట్టులో ఖాతా ఉన్న ప్రకాష్ స్టార్ బుక్స్ లో క్యాపిచినో కావాలంటాడా? చెప్పా కదా మారిపోయాడని. హోమ్ స్టైల్ థాలీ కాంబో. కాంబో అంటే 2 వస్తాయి కదా, నీ ఒక్కడికి 2 ఎందుకు? ఇప్పుడు సిటీలో ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి? మధ్యాహ్నం తింటాను, మళ్ళీ రాత్రి తింటాను. కటింగ్ కాస్ట్. సాయిరం. గ్రిల్డ్ సాల్మన్. చూసావా, అదొక్కటే ఉంది. ఒకటే ఉంది, కానీ నువ్వు ఫిష్ తినవుగా, ఎందుకు పెట్టావు? ఎందుకు నచ్చదో ట్రై చేద్దామని. ఇలా కాదు, నీ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ లో ఏముందో చూస్తాగు. అయ్యో ఎందుకులే, వద్దు దివ్య, వదిలేసే. హే ఏం కాదులే, పర్లేదు. అక్కడ చూడు ఒకసారి. భలే ఉందిరా. ఫేస్ మాస్క్, షీట్, బాడీ మిస్ట్, క్లినిక్ ప్లస్ షాంపూ. అవన్నీ నాకే. శానిటరీ ప్యాడ్స్. అది కూడా. ఇది కూడా నీకేనా? చెప్పు. విద్య. బుర్ర దొబ్బిందా? నా పేరు దివ్య. నువ్వు కాదు, నా ఫ్లింగ్ విద్య. ఫ్లింగా? అంటే ఒక వారం రోజులు కలుసున్నాం, ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. మరి మూవ్ ఆన్ కాలేకపోయాను. అంటే మూవ్ ఆన్ అయ్యానో లేదని టెస్ట్ చేశాను, అవ్వలేదని తెలుసుకున్నాను. దివ్య ఆగు. అయినా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బ్రేకప్ చెప్పగానే గడ్డం పెంచుకొని మందు తాగుతూ ఆ రోడ్ మీదకి వస్తాను ఎక్స్పెక్ట్ చేసావా ఏంటి? నా ట్రయల్స్ నాకుంటాయి. ఇక్కడ మ్యాటర్ లాయల్టీ గురించి కాదు, నీ ఆనెస్టీ గురించి. దివ్య, వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ దివ్య, నువ్వు మూన్ ఫర్ ఎవర్. ఇవాళ మూనే లేదేంటి? దివ్య, థింక్ లైక్ జెన్జీ. నీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చీట్ చేసే తప్పు, కానీ నువ్వు తప్పుకున్నాక ఇంకొక అమ్మాయిని తగులుకుంటే తప్పేంటి? సరేలే, ఏదో ఒకటి. సరే, నీకేం ఆర్డర్ చేయమంటావు? ఏదో ఒకటి. బాబాయ్, ఈ పెళ్ళైన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారేంటో. కొంచెం కేర్ఫుల్ ఉండాలిరా బాబు. దివ్య చేసింది. హలో దివ్య, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, కాల్ చేసావు. ఎంతైనా మన రిలేషన్షిప్లో ఉన్న ఆ మ్యాజిక్కే వేర్లే. సరే గాని, డిటర్జెంట్లు, కండిషనర్లు, రూమ్ ఫ్రెషనర్లు, షాంపూలు, కర్చీఫ్లు ఇంకేమైనా కావాలా? కావాలి. ఏంటి? నువ్వే. ఆఫీస్లో ఖాళీగా ఉన్నావారా? కూర్చొని కళ్ళలు కంటున్నావు. తొందరగా చెప్పు, అక్కడ అసలే క్యూ పెరిగిపోతున్నట్టుంది బిల్డింగ్ దగ్గర. చీజ్ తీసుకో. చీజా? కానీ నీకు చీజ్ నచ్చదు కదరా. నీకు నచ్చుతుంది కదా. నీకు చీజ్ ఇష్టం, నాకు నువ్వు ఇష్టం. ఐ చీజ్ యూ, యూ చీజ్ మీ. సో చీజీ భార్గవ్. ఇంకా పన్నీరా, మష్రూమా? నేను ఇంకా అని అడిగింది గ్రాసరీస్ కోసం కాదు, ఇంటికి ఎప్పుడు వస్తావా అని. షాపింగ్ అయిపోతే ఇంటికే కదా వచ్చేది.
ఇంకా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు చెప్పరా అయ్యా అంటే ఇంకా ఇంకా అంటావేంటి? అయినా మనం ఇప్పుడే కొత్తగా లవ్లో పడ్డ ఇబ్బంది అనుకుంటున్నావా? గంటలు గంటలు ఖాళీ దొరికితే కాల్ చేసి మాట్లాడుకోవడానికి ఫోన్ పెట్టు. దివ్య బాబాయ్ కళ్ళు కనపట్లేదంటే ఇంకా ఎంతసేపు ఫైల్స్? అర్జెంటుగా ఒక జెండు బామ్ తీసుకోవాలి. హా. ఈ అజ్జుగాడు క్రేజీ అసలు. అజ్జునా? ఇంకా వాడితో కూడా కాంటాక్ట్ లో ఉన్నావా నువ్వు? దివ్య వాడిప్పుడు ఆ అజ్జుగాడు కాదు, అజ్జు 2.0 అంతేగా. అంతే. అయినా ఇంతమందికి ఇన్ని వర్షన్స్ ఉన్నాయంటే పెద్ద సినిమాటిక్ యూనివర్సే నడుస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది, వీడికి ఒక పిల్ల బ్రేకప్ చెప్పింది, వీడు ఊరుకుంటాడా? ఫుల్ తాగేసి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి రచ్చ రచ్చ చేశాడు. సో చీప్ కదా, నేను కూడా అదే చెప్పాను. రే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలరా, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలానే వెళ్ళిపోతారా, కొంచెం మారరా అని ఫుల్ క్లాస్ బీకాను. అయినా అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ అవసరమా చెప్పు? దివ్య అలాంటి వాళ్ళని గాలికి వదిలేస్తే పాడైపోతారు. అదే నాతో ఉంటే కొంచెం దారిలోకి వస్తారు. ఏమంటావు? సరే గాని నీ వైఫై పాస్వర్డ్ ఏంటి? అది సేమ్ ఓల్డ్ పాస్వర్డే, దివ్య ఈజ్ అన్ ఏంజల్. అదే కొట్టేనే కనెక్ట్ అవ్వట్లా. అవునా, నేను సెట్ చేస్తాలే. కాదు, నీ ఫోన్లో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, ఒకసారి ఇలా అయ్యి. దివ్య 1% ఉంది. పర్లేదు, 1% సరిపోతుంది కదా పాస్వర్డ్ చూడ్డానికి. నేనేమైనా క్రియేట్ చేస్తానా ఏంటి? భగవంతుడా, 1% అన్నావు, 99% ఛార్జింగ్ ఉంది. అంటే ఛార్జ్ పెడితే ఆ 1% కూడా ఎక్కేస్తుంది కదా అని. షో. బాబాయ్ దొరికిపోకుండా ఉంటే చాలా దేవుడా ప్లీజ్. దివ్య వేసే గోల్డ్ డిగ్గరా? నేను గోల్డ్ డిగ్గరా? నేను? నువ్వు గోల్డ్వి. ఆ డిగ్గర్ ఎవడు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. రిలేషన్ కోసం బెగ్గర్లా అడుక్కొని వదిలేగానే డిగ్గర్ అంట. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయిలు రెస్పెక్ట్ అని. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయావని ఫ్రస్ట్రేషన్ లో అలా పెట్టేసి. అసలు నేను వదిలేడల్లా తప్పేంటి? తప్పేంటి? లేకపోతే నీదేదో పెద్ద క్రేజీ పర్సనాలిటీ అనుకుంటున్నావా వదిలేకుండా ఉండడానికి? దివ్య థింక్ లైక్ జెన్జీ. ఆపు, ఫస్ట్ ఈ పాస్వర్డ్ మార్చు. ఐఎమ్ సారీ. ఫుడ్ ఏమైనా? హే నైబర్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దివ్య. నువ్వు నన్ను ఫ్రెండ్ జోన్లో పెట్టావనుకో, నేను నిన్ను బ్రో జోన్లో పెట్టేస్తా చెప్తున్నా. అలా కాదు, ఏ రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవుతుంది అంటారు. మంది కూడా అంతే. ఎంత నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినా యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీకు ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయంట్రా? ఏదో అప్పుడప్పుడు. ఎక్స్ప్రెషన్ కనిపించట్లే, కళ్ళజోడు తీస్తావు. ఓకే. వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఏంటి నీ ఫ్రెండ్సేగా, వాళ్ళని చూసి దాక్కుంటున్నావు? వద్దులే దివ్య, ఇప్పుడు ఎందుకు వాళ్ళతో? ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తావా ఏంటి? ఒక పని చేద్దాం, నీ ఫ్రెండ్స్ మారిపోయారని చెప్పావు కదా, నేను వెళ్ళి పక్కన టేబుల్లో కూర్చుంటా, వాళ్ళెంత మారారో నాకు అర్థం అవుద్ది. ఇప్పుడు ఎందుకు దివ్య ఈ ఆటలన్నీ? ఏం కాదు, పిలు పిలు. దివ్య వద్దు దివ్య ప్లీజ్. దివ్య ఈడెవడు రాచ్చు, మా తాతలో ఉన్నాడు. మీ మొత్తం సెకండ్ ఫ్యామిలీ అనుకుంటా. ఎకసెకలు ఎక్కువ జోక్ చేశా. మన భార్గవ్ హాయ్. ఒక్కడే ఉన్నాడు అమ్మాయి లేకుండా. పద ఫ్రెండ్షిప్ డే విష్ చేద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నమస్కారం. నమస్కారం పెడతారండి రైడు. సంస్కారం వీడికి కూడా. ఆయన ఇంటితో ఫ్రెండ్షిప్ ఏంటారు బొక్క. అమ్మాయితో ప్యాచప్ అవగానే మన పక్కన తోపేశాడు. ఏంటి ప్యాచప్పా? మళ్ళీ ఆఫీస్ పాపుతానా? హే అది కాదు, దివ్య. దివ్యానా? ఆ కొరిమిదేవి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందా? రే మెల్లి మాట్లాడరా, తన ఏ టైంలో రావచ్చు, పరువు పోతుంది. అది వచ్చినప్పుడు చూసుకుందాంలేరా. ఈడేంట్రా ఫిక్స్ వచ్చినట్టు కొట్టేసుకుంటాడు. ఇనుప సామాన్లు ఏమైనా ఉంటే ఇవ్వరా, పడిపోయేలా ఉన్నాడు. రే నువ్వేంట్రా మాట్లాడితే పక్క టేబుల్ వైపు చూపిస్తావు? ఈ మట్టి బొర్రలకి ఎలా చెప్పు? పక్క టేబుల్లో అమ్మాయి ఖాళీగా ఉంది, వెళ్ళి కెలకమని చెప్తున్నావు కదరా నువ్వు. సరే నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక్క విషయం చెప్తా విను. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా నీకో సజెషన్. ఈ లవ్లు గివ్లు మనకు సెట్ అవ్వరా, జస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని సెట్ అయిపోవాలి. నా సజెషన్ విని పక్క టేబుల్లో పాప కూడా క్లాప్స్ కొడుతుందిరా. వచ్చారు నా కొడుకులారా. ఈడింటి గుడ్ల మీద వేసాడు. దివ్య ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా?
ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. నాతో ఫ్రెండ్షిప్ చేస్తే కనీసం బెనిఫిట్ అన్న ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసావనుకో నీకు లాస్ తప్ప ఇంకేం ఉండదు. కరెక్ట్. అంటే మనం వదలమా? అయినా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని చెప్తుంటారు కదా, ఆ ఒక్క ఆడదాన్ని రానివ్వకుండా ఉండడానికి ఇలాంటి ఇద్దరు ఎదవులుంటే చాలు. 2 సార్లు ఎదలందరా. అయినా మిమ్మల్ని అని వేస్ట్లే, నీకు సిగ్గుండాలి. భార్గవ్ 2.0, అజ్జు 2.0, ప్రకాష్ 2.0, ఈ దివ్య 2.0 మోడ్లోకి వెళ్ళిందనుకో చస్తారు మీ అందరూ. దివ్య రేయ్, నీ అబ్బా. నాశనం చేశారు కదరా. బిల్ కట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నావుగా, నువ్వు కట్టేసాయి. బాబోయ్, ఇంట్లో ఇచ్చేస్తుంది. ఏంటి తెగ మురిసిపోతున్నావు? మీమ్స్ దివ్య, మీమ్స్. హే మీమ్సా? నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం, నాకు చూపివా? చూపించిన ఒక్క నిమిషం. నేను అడిగింది ఏదో ఒక మీమ్ చూపిమని కాదు, నువ్వేం మీమ్ చూసి అంతలా నవ్వావో నాకు అదే కావాలి. అదే వెతుకుతున్నా, దొరకట్లేదు. ఎందుకు దొరుకుతుంది? దొరకదు, ఎందుకంటే అది లేదు కదా. దొరికింది, ఇదిగో చూడు. ఏముంది ఇందులో? నాకేమంత ఫన్నీ అనిపించలేదే. అది అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. అవునా? అయితే టైం తీసుకుంటా. హే, నాకు ఫైనల్లీ అర్థమైంది మేమేంటో. ఐ మిస్ యూ టూ. వెనిలా మెసేజ్ పెట్టింది. అది నువ్వు అనుకున్నట్టు కాదు దివ్య. అసలు నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? వెన్నెల కిషోర్ అని నా క్లోజ్ ఫ్రెండ్, ముద్దుగా వెన్నెల అని పిలుచుకుంటాను. అవునా? అయితే మీ చాట్ చూడనా? వద్దు దివ్య, వెన్నెల అని నా క్లోజ్ ఫ్రెండ్, ముద్దుగా వెన్నెల అనే పిలుచుకుంటాను. క్లోజ్ ఫ్రెండ్. ఎలా పరిచయం? సేమ్ ఆఫీస్. ఎప్పటి నుంచో తెలుసు? 1 year. ఆమె మిస్ టూ అని పెట్టిందంటే నువ్వు ముందు మిస్ యూ అని పెట్టే ఉంటావుగా. అంత మిస్ అవ్వాల్సిన పని ఏంటో. అంటే ఆఫీస్కి వచ్చి 3 days అయింది. దానికి అంత మిస్ అయిపోతారా? ఏదో అలా డేట్ చేసుకున్నారా? చేసుకుందామని అనుకున్నావు, కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది దోగమోహంది. దొరికేవరా? నువ్వు ఒక్కడవే వెనిలా సెంట్ కొట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు? అది కొలీగ్ కలవడానికి వచ్చాను. డేట్ చేసుకున్నారా? చేసుకుందామని అనుకున్నావు, కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది దోగమోహంది. అంటే ఆ రోజు వెనిలా ఫ్లేవర్ సెంట్ కొట్టుకొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నావు. గుర్రెలాగా నేను అదే టైంకి అక్కడ ఎంటర్ అయ్యాను, నన్ను తగులుకున్నావు, అంతేనా? ఇంచుమించు అంతే. బట్ దివ్య కమ్ ఆన్, ఇవన్నీ ఆఫీస్లో కామన్. ఇట్స్ జస్ట్ క్యాజువల్ ఫ్లర్టింగ్. ఇట్స్ ఎ బాయ్ థింగ్. బాయ్ థింగ్ బా, అసలు క్యారెక్టర్ ఆర్కే లేని క్యారెక్టర్ అనేది ఏం మారలేదు. దివ్య, ఇలా ప్రతి చిన్నదానికి గొడవ పడితే ఎలా? అయినా ఏంటి నాతో నీకు ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటా? నాకు నువ్వేరా పెద్ద ప్రాబ్లం. ఎవరైనా తెలియక తప్పు చేస్తే పోన్లే పాపమని వదిలేస్తారు, కానీ తెలిసి మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తే ఎడ్డిదంటారు. అయినా నీతో ఒక్కసారి రిలేషన్లో ఉండమే బొక్క, మళ్ళీ నీతో ప్యాచప్ అనుకుంటూ వస్తే అంతే సంగతి. కేఎఫ్సీలో కోడి దానంతలాది గెంతుకుంటూ వెళ్ళినట్టే. దివ్య, థింక్ లైక్ జెన్జీ. చెప్తే కొడతా నిన్ను. ఫోన్. ప్యాచప్ అవుదాం అనుకుంటున్న వాళ్ళందరికీ నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. దివ్య ఒక్క ఛాన్స్ దివ్య. ఇలా అడిగే వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకండి. దివ్య నేను మారిపోయింది దివ్య. ఇది మాత్రం అస్సలు నమ్మకండి. దివ్య, ఐ లవ్ యూ దివ్య. దీనికి మాత్రం అసలు పడకండి. దివ్య.